భగవద్గీత చెప్పాల్సిన అవసరం ఏర్పడడానికి కీలకమంతా అర్జునుడి ప్రశ్నలో లేదు, ధృతరాష్ట్రుడి ప్రశ్నలోనే ఉంది. నిజానికి ఇది ధృతరాష్ట్రుడికి చెప్పాడేమో అనిపిస్తుంది చూస్తే. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు అంటే, మామకా పాండవాశ్చేవ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావారైన కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు కదా, సిద్ధపడ్డాక ఏం జరిగిందో, యుద్ధం ఎలా జరిగిందో చెప్పవయ్యా అన్నాడు. ఇక్కడ ధర్మక్షేత్రం కురుక్షేత్రం అనడంలో ఏమీ తప్పు లేదు, మంచి మాటే అన్నాడు. యుద్ధానికి సిద్ధపడ్డారు, అది కూడా సత్యమే. దోషం ఎక్కడుందో తెలుసా? కౌరవులు పాండవులు అనకుండా మా వాళ్ళు పాండవులు అన్నాడు. ఇక్కడ తేడా ఉంది, మనం కూడా చేసే పొరపాటు ఇది. మా వాళ్ళు ఏమిటండి? నిష్పక్షపాతంగా కథ వినదలుచుకున్నవాడు ఏమంటాడు అంటే, ఆ సినిమాలో నటులందరూ ఎలా నటించారో అని అడుగుతాడు. ఆయనకు ఒక నటుడి మీద అభిమానం ఉందనుకోండి, అలా మాట్లాడు. మా వాడు సరే బాగా చేస్తాడనుకోండి, మిగిలిన వాళ్ళు ఎలా చేశారంట. ఆ గొడవ ఎందుకు ఇక్కడ? నువ్వు ఒకటి పక్షం వహించి మాట్లాడితే ఎలాగా? వినదలుచుకున్న శ్రోత నిష్పక్షపాతంగా వినాలి, చెప్పే వక్త నిష్పక్షపాతంగా చెప్పాలి. ముందే పక్షపాతం పెట్టుకుని చెప్పేవాడు చెప్పకూడదు, వినేవాడు వినకూడదు. అప్పుడు మనం వినలేం. మనకి ఇష్టమైనవే వింటాం, లేని వదిలేస్తాం. మనకి ఇష్టం లేనిది ఏదైనా చెప్పాడు అనుకోండి, ప్రవచనం చెప్పే ఆయన అలాగే చెప్తాడు, కానీ అది కాదంటాం. ఎందుకంటే మనకి ఇష్టం లేదు కాబట్టి. ఆయన అలా ఏం చెప్పాలో నిజమే చెప్పాడు. అంచేది ముందు ఏదన్నా వినాలి అన్నా, ఏదన్నా చూడాలి అన్నా, ఏదన్నా తెలుసుకోవాలి అన్నా మన మనస్సు తెల్ల కాగితంలా ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, తెల్ల కాగితంలా ఉండాలి. ముందే ముద్రలు పడిపోకూడదు. దాని మీద పెన్సిల్ గీతలు పెన్న గీతలు ఉంటే ఇక నన్నేం గీయమంటారు? అక్కడ బొమ్మ మీరే గీసుకున్నాక. ఇంతకుముందు మనకు తెలుసున్నదంతా వదిలేస్తేనే కొత్త విషయం అర్థమవుతుంది. మహాతత్వవేత్తలందరూ చెప్పిన మాట. తెలిసిన దాన్ని వదిలేస్తే తప్ప తెలియని దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు అన్న. తెలిసినది అంటే ఈ ప్రపంచం, తెలియనిది అంటే భగవంతుడు. భగవంతుడు కావాలంటే ఈ ప్రపంచాన్ని వదిలేయాలి, వేరే మార్గం లేదు. ఇక్కడ దీన్ని వదిలేయవలసింది, ఈ బంధాలన్నీ వదిలేయవలసింది. భౌతికంగా కాదు, మానసికంగా ముందు వదిలేయాలి. ఉండనియండి, ఉంటాయన్నీ ఇక్కడ. మానసికంగా వదిలేయాలి. బట్టలు కట్టుకుంటాం, ఆభరణాలు ధరిస్తాం, అది భౌతికం అంతే. కానీ వారి దృష్టి ఎలా ఉండాలి? ఆభరణాలు ఉండని, అందమైన వస్త్రాలు ఉండని, ఏ ఉండరు, వాటి మీద ఉండకూడదు, చెప్పేదాని మీదే ఉండాలి దృష్టి. ఉంటాయి, ఉండాలి కాబట్టి ఉంటాయి. మనస్సు అక్కడ లేదుగా, చాలు. మనస్సు ఎక్కడుంది అనేదే ప్రధానం, శరీరం ఎక్కడుంది అనేది ప్రధానం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వింటున్నా కూడా అందరి మనస్సు ఇక్కడ ఉందని నేను చెప్పలేను. ఎంతోమంది ఇళ్ళ దగ్గర తలుపేయడం మర్చిపోయొచ్చమ్మా, పెద్దోడు అసలు అదో రకం వేస్తాడో వేయడో, ఈ దృష్టి తలుపు మీద ఉంది. ఇక్కడ భగవద్గీత మీద లేదు. ఎన్ని చెప్పినా ఒకటే. ఇలా మన దృష్టి అక్కడ ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత వింటూ మన తలుపు ఎందుకు? కూడా ఆ తలుపు అవసరం అయితే కృష్ణుడు వేసుకుంటాడు, వెళ్ళి మనకు అనవసరం. మనకు వింటున్నాం కదా, శ్రీకృష్ణుడు వేసుకుంటాడు. ఆయన చెప్పాడు స్పష్టంగా, మీరు ఏదైనా మర్చిపోతే నేను చూసుకుంటాను, మీరు శ్రద్ధగా ఉండండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత, లౌకిక చింత ఏదీ లేకుండా కేవలం ఓం నమో భగవతే వాసుదేవాయ, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి జీవితంలో లౌకికమైన బాధ్యతలన్నీ నేను భరిస్తా, వారు భరించాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే వాడు నన్ను గురించి చింతిస్తున్నాడయ్యా, వాడికి అవసరమైనవి నేను చూసుకుంటా. ఇంత స్పష్టంగా భగవంతుడు ప్రమాణం చేశాడు. అటువంటి భగవద్గీతకి ప్రారంభ శ్లోకంలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ధృతరాష్ట్రుడి మనస్తత్వం. మామకా పాండవాశ్చేవ, మా వాళ్ళు పాండవులు యుద్ధానికి సిద్ధపడ్డారు కదా అంటే ఈయన గారి ఉద్దేశం ఏమిటి? మా వాళ్ళు గెలిచినవేమో బాగా చెప్పు, మా వాళ్ళు ఓడిపోయినవేమో దాచిపెట్టి అని చెప్పడం అన్నమాట. అంటే సినిమా సెన్సార్ ఈయనే చేసేస్తున్నాడు. ఎక్కడ ఇంకా కుదరదండి. సగం రీల్స్ కట్ చేసేస్తే సినిమా ఎక్కడ ఉంటుంది ఇంకా? ఇది మనిషి బుద్ధి. ఈ మామకాహ అనే ఒక్క మాట కోసం కృష్ణుడు 574 శ్లోకాలు చెప్పాడు. నా వాళ్ళు అనే మాట వదిలేవయ్యా, ఎందుకు వచ్చిన గొడవయ్యా? ఎందుకు వచ్చిన గొడవ? అది కదా మొత్తం మన అందరినీ పాడు చేస్తున్నది. ఆలోచించండి. నిత్య జీవితంలో భగవద్గీత అంటే ఇదేనండి. మన అబ్బాయి తప్పు చేశాడు, పోలీసులు ఇంటికి ఫోన్ చేశారు, మా ఓడు అసలు లేడంటే ఎక్కడ ఈ బాబా ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. ఆంధ్రాకి వెళ్ళిపోయాడా? ఎందుకని? మంచం కింద ఉన్నాడో, ఎక్కడికి పోలా, మా ఓడు కదా. ఒకవేళ పోలీసు నిజంగా ఇంటికి వచ్చి మీ వాడు తప్పు చేశాడని పట్టుకున్నాడు, మా వాడు ఒక్కడే చేశాడా, ఇంకెవరూ చేయలేదా, ఆత్మకూరులో ఇంకెవరూ దొరకలేదా? మరే ఇదేనండి దోషం. ధృతరాష్ట్రుడికి ఏమిటి? మనందరికీ ఉంది. ఆయనకి కళ్ళు లేవు కాబట్టి కొన్ని దోషాలు ఉంటే మనం ఒప్పుకోవచ్చు. మన కళ్ళు ఉండే ఉన్నాయి, మనకి 2 కళ్ళు కాదు, కళ్ళజోడుతో కలిపి 4 కళ్ళు ఉన్నాయి. ఏం ఉపయోగం? 4 కళ్ళు ఉన్నాయి మనకి, సులోచనాలు కూడాను. కానీ మన దృష్టిలో మార్పు లేదు. నా వాళ్ళు పరాయివాడు, నా వాళ్ళు పరాయివాడు. దీనికి ఇంకా కులాలు జోడిస్తున్నాం, మతాలు జోడిస్తున్నాం, ప్రాంతాలు జోడిస్తున్నాం. ఎన్ని జోడిస్తున్నాము ఇక్కడ?
ఇంకా బాగా ఊపి పెంచుకుంటున్నాం. ఈ ఊపికి సమాధానమే భగవద్గీత. ఆ ఊపిలోంచి బయటపడి ఊపిరి తీసుకోవాలంటే ఉపనిషత్సారమైన భగవద్గీత వినవలసింది. ధృతరాష్ట్రుడి ప్రశ్నలోనే కృష్ణుడి సమాధానం కూడా ఉంది నిజం చెప్పాలంటే. ఈ మామకాహ పాండవాహ, నేను నా వాళ్ళు అనే భేదం పోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత సారాంశం ఏమిటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ కురు అనేదాన్ని క్షేత్రానికి విశేషణంగా కాకుండా కురు సంస్కృతంలో క్రియాపదంగా, కురు అంటే చెయ్యి, డూ ఇట్. కురు అంటే చెయ్యి, మా కురు అంటే చెయ్యద్దు. అంచేత ధర్మక్షేత్రే కురుక్షేత్రే కొంచెం పదాలు అటు ఇటు మారిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అదే భగవద్గీత సారాంశం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రం అంటే శరీరం. నువ్వు ఏ శరీరంలో ఉన్నా నీ ధర్మవేదం నువ్వు చేయి సుఖంగా ఉంటావు, అంతే లెక్క. మొత్తం మొదటి పాదంలోనూ వచ్చేసింది, ఇంక మళ్ళీ వేరే అక్కరే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు.